నమస్తేనండి. మిత్రులందరికీ నమస్కారం. సో, ఈ వీడియోలు చూసుకోవచ్చు మన దగ్గర ప్రతి ఒక్కసారి చెప్తా ఉన్నాం వీడియోలో మన దగ్గర బెస్ట్ క్వాలిటీ హెడ్జులూషన్ సీడ్స్ అదేవిధంగా 4G నేపియర్, స్మార్ట్ నేపియర్, రెడ్ నేపియర్ అవైలబుల్ ఉన్నాయని. సో, మన దగ్గర ఉన్న ఒక 50 సెంట్లలో మనమైతే హెడ్జులూషన్ మన దగ్గర ఉన్న విత్తనాలు అయితే వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం అయితే మనం ట్రయల్ చేసాము. ట్రయల్ చేస్తే మనకు రైతులకు అనేది మంచి జర్మినేషన్ అని వచ్చే విత్తనాలు అనేది మనము సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో, మీకు బ్యాక్ కెమెరాతో కూడా చూపిస్తాను. నా దగ్గర ఈ చేన్లో హెడ్జులూషన్ అనేది ఎంతవరకు జర్మినేషన్ వచ్చిందని మీరే స్వయంగా చూసుకోవచ్చు. సో, చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న హెడ్జులూషన్ ఎలా వేసుకోవాలి, అదేవిధంగా దాంట్లో కలుపొచ్చేసి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది అడుగుతూ ఉన్నారు. సో, నేను వేసిన విధానం అదేవిధంగా నేను ఒకసారి దీన్ని కలుపు నివారించుకోవడం జరిగింది. సో, ఎందుకంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది ఏదైనా మాకు హెడ్జులూషన్ కావచ్చు, 4G బుల్లెట్ నేపియర్ కావచ్చు, ఏ నేపియర్ అయినా మనకు 3 months లోపల అయితే కటింగ్కి వస్తుంది. సో, మనం చూసుకున్నట్లయితే ఈ నేపియర్ ఇది ఏదైతే మనకు ఈ హెడ్జులూషన్ వచ్చేసి పప్పు జాతికి చెందిన గడ్డి రకం, అందుకోసం వచ్చేసి మనకు ఇది చూసుకోవచ్చు. నేను వేసి అయితే ఇప్పటికీ 1 month అవుతుంది. సో, కొద్ది వరకు గ్రోత్ అనేది స్లో ఉంది. దీని గ్రోత్ వచ్చేసి 7 feet వరకు ఉంటుంది. అదేవిధంగా దీన్ని మేకలు కావచ్చు, పొట్టేలు కావచ్చు, అదేవిధంగా మనకు ఆవులలో కావచ్చు, గేదెలలో మనకు 10% అయితే ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి 10% అయితే వేయడం జరుగుతుంది. సూపర్ నేపియర్ దాంట్లో మిక్స్ చేసి అయితే ఇది ఒక 10% అయితే వేయడం జరుగుతుంది. సో, చూసుకోవచ్చు నేను ఎలా వేశాను. నేను బెడ్ పెట్టుకొని ఇట్లా 2.5 feetలో ఒక్కొక్కసారి ఇట్లా బెడ్ కొట్టుకొని అయితే వేయడం జరిగింది. సో, బెడ్ పైన విత్తనాలు వేసుకొని మధ్యలో అయితే నేను గ్యాప్ విడడం జరిగింది. ఎందుకోసం అంటే మనకు కలుపు కానీ ఉన్నట్లయితే కూడా మనకు కలుపు మందులు కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వచ్చిన వాటర్ కూడా డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనేది, అందుకోసం అయితే మనము ఇలా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మీకు బ్యాక్ కెమెరాతో కూడా చూసుకోవచ్చు. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి జర్మినేషన్ ఎలా వచ్చిందో చూసుకోవచ్చు మీరు. ఇదంతా హెడ్జులూషన్ అనమాట. సో, నేను మీకు చూపిస్తాను పైనుంచి కూడా. సో, ప్రతి ఒక్క సాలు ఎట్లయితే రెండ కనిపిస్తూ ఉందో చూసుకోవచ్చు. అదేవిధంగా మనం బెడ్ అనేది వేశారనుకో చెప్పాను కదా, బెడ్ పైన. సో, చూసుకోవచ్చు ఇలా బెడ్ అయితే వేయడం జరిగింది. సో, ఇట్లా బెడ్ పైన మనమైతే విత్తనాలు వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెడ్ మధ్యలో అయితే గ్యాప్ ఉంది. సో, ఇప్పటి వరకు మనం ఒకసారి అయితే హెర్బిసైడ్ కొట్టడం జరిగింది, గడ్డి మందు కొట్టుకోవడం జరిగింది. అందుకోసం వచ్చేసి మనకు గడ్డి అనేది ఎక్కువ కనిపిస్తలేదు. గ్రోత్ కూడా మంచిగానే ఉంది ఇప్పటి వరకు మనకు. సో, చూసుకోవచ్చు ఇక్కడ బెడ్ పైన ఎక్కడ కూడా మనకు గడ్డి అనేది కనిపిస్తలేదు. దీని మధ్యలో అయితే కొద్ది వరకు గడ్డి ఉంది. సో, మనం గడ్డి మందు అయితే కొట్టుకున్నాము ఒకసారి. అందుకోసం వచ్చేసి మనకి ఇప్పుడైతే ఈ వర్షాల వల్ల కలుపు అనేది కనిపిస్తూ ఉంది. మీరు కానీ ఇలా వేసుకున్నట్లయితే మనకు కలుపు అనేది ఈజీగా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కటింగ్ చేసేటప్పుడు కూడా మనకు దీంట్లో నుంచి కూడా వెళ్ళొస్తుంది అనమాట. అందుకోసం మనం ఇట్లా బెడ్ ప్రిపరేషన్ చేసుకొని అయితే వేయడం జరిగింది. సో, మీరు కూడా వేసుకోవాలనుకుంటే ఇట్లా వేసుకోండి. సో, చాలామంది రైతులు ఈ కలుపు కోసం ఏం వాడాలని అంటున్నారు. సో, మీకు గ్లైజిల్ కావచ్చు, లేకపోతే పారాకౌటర్ కావచ్చు, ఇలాంటి గ్లైఫోసైడ్ కావచ్చు, ఇలాంటి అయితే కలుపు మందులు, గడ్డి మందులు దొరుకుతాయి. అవి దీని మధ్యలో మనం పిచికారి చేసుకున్నట్లయితే దీనిపైన పడనీయకుండా పిచికారి అయితే చేసుకోవాలన్నమాట. సో, ఒక్కోసారి దీనిపైన పడినట్లయితే మనకు చనిపోవడం అనేది జరుగుతుంది. అందుకోసం దీనిపైన ఇట్లా పడనీయకుండా అనేది పిచికారి చేసుకున్నట్లయితే బెస్ట్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఇట్లా జర్మినేషన్ ఎలా వచ్చిందో చూసుకోవచ్చు ఎంత బెస్ట్గా. అందుకోసం వచ్చేసి మనము ప్రతి ఒక్క వీడియోలు చెప్తా ఉన్నాం. బెస్ట్ క్వాలిటీ అయితే మన దగ్గర హెడ్జులూషన్ సీడ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయని మీరు ఒకసారి గమనించవచ్చు. సో, చాలామంది రైతులకు మనం ఇవ్వడం జరిగింది. మన దగ్గర 4G నేపియర్, అదేవిధంగా స్మార్ట్ నేపియర్, రెడ్ నేపియర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో, దీంట్లో మనం ఇంకోసారి కలుపు మందు కొడతాము. అప్పుడు కూడా నేను వీడియో తీసి చూపెడతాను ఎలా కొట్టుకుంటున్నాను అనేది. సో, మీకు ఎవరికైనా హెడ్జులూషన్ సీడ్స్ కానీ మనకు 4G నేపియర్ కానీ కావాల్సి ఉంటే నంబర్ అయితే ఇస్తాను. నంబర్ పైన కాల్ చేస్తే పంపించడం అనేది జరుగుతుంది. సో, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ పైన ఇలాంటి ప్రతి ఒక్క జీవాల పెంపకం గురించి కావచ్చు అన్ని రకాల వీడియోస్ అనేది వేయడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో, నేను ఇక్కడ మొన్న వేసిన విత్తనాలు కూడా ఎంత బెస్ట్గా జర్మినేషన్ వచ్చాయో చూసుకోండి మీరు ఒకసారి. సో, ఇలా ఇప్పుడు కూడా మనకు జర్మినేషన్ అనేది ఇంకా ఆగట్లేదు. ఖచ్చితంగా జర్మినేషన్ అనేది విత్తనాలు అనేది వస్తూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా మనము మంచి సీడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ కావాల్సి అనుకుంటే కాల్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.